45,000 కోట్లు మిగిలినాయి. రేపు జూన్ వచ్చిందంటే ఆ 45,000 కోట్లు వీళ్ళు వాడేసుకున్నారు. అది బిల్లుల రూపంలో పాత బిల్లులు బకాయిలు తీర్చడమా, లేకపోతే కనుక అదేది పాత వాటికి సంబంధించినటువంటి పనులు చూడటమా, లేదా అమరావతికి టర్న్ చేసుకోవడమా. 45,000 కోట్లు మిగిలిపోయినాయి. అప్పు చేయలేదా? గతం కంటే అప్పు ఎక్కువ చేశారు. జగన్ టైంలో కంటే అప్పు ఎక్కువ చేశారు. అదే టైంలో ప్రయోజనాల పరంగా ఇది. కాకపోతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఖర్చు పెట్టామని చెప్తారు వీళ్ళు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒక ఏడాది ముగిస్తే 45,000 మిగిలిపోయినట్టే కదా ప్రభుత్వానికి. అన్నీ కలిపి లెక్కేస్తే ఇతరత్ర ఈ రైసుల్లో వాటిట్లో ఇచ్చే ఇవన్నీ కలిపి దాదాపు 50,000-60,000 కోట్లు మిగిలినట్టు. ఎందుకంటే ఒకప్పుడు రైసులో సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి భరించాలి. అప్పుడు రూపాయి కిలో బియ్యం కదా అప్పుడు. దాని తర్వాత ఉచిత బియ్యం చేసింది కరోనా తర్వాత లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా మిగిలినాయి కదా వీళ్ళకి. కాబట్టి అవన్నీ మిగిలినవి వాడుతున్నారు వీళ్ళు, వేరే పర్పస్కి వాడుకుంటున్నారు. ఒక ఏడాది అయిపోయింది, ఇప్పుడు 2వ ఏడాది. ఇంకొకటి మీరు అన్నారు కౌలు కార్డులు అన్నటువంటి. నేను గతంలో ఎప్పుడు చెప్తా అదొక డ్రామా నడుస్తూ ఉంటుంది. కౌలు రైతుకి సంబంధం లేకుండా కౌలు రైతుకి ఇవ్వడం అంటే కొరివితో తలగొక్కోవడం, రాజ్యాంగ విరుద్ధం. రేపు